ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మీ సొంత కంపెనీని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? పేరు నాదైనంత మాత్రాన కంపెనీ నాది ఎలా అవుతుంది మేడం? అది ముమ్మాటికి మీదే. మీది కాదు, నాది కాదు. లెటస్ కాల్ ఇట్ మన కంపెనీ అందాం. మన కొత్త కంపెనీ. ఎస్, అలా అన్నారు, బాగుంది. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకవైపు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది, మరోవైపు ఎఫిషియెంట్ స్టాఫ్ను గ్యాదర్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్రెష్ గా రిక్రూట్ చేయడం మంచిదంటారా? కొత్త వాళ్ళు కొద్ది మంది ఉంటే చాలు. నేను రమ్మంటే నారాయణరావు కంపెనీ నుంచి బయటికి రావడానికి ఎలాగో కొంతమంది తయారుగా ఉన్నారు. గుడ్. స్టాఫ్ కి సంబంధించిన చింత లేదన్నమాట. లేదు మేడం. మిషనరీ కోసం కొటేషన్స్ కాల్ ఫర్ చేసే పని రవీంద్ర గారు చూస్తున్నారు. చెప్పారు మేడం. ఇప్పుడున్న మెషినరీలో జర్మన్ మెషినరీ మంచిదని, ఆర్డర్స్ దానికోసమే పంపమని మీరన్నట్టు కూడా చెప్పారు మేడం. ఇంకా పని ముమ్మరం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా మేడం. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా మంచివారు సార్. బీపీ చెకప్ లాగా మంచితనపు చెకప్ కూడా చేసే వీలు ఉందేంటి? మీ గుండె చాలా నిజాలు చెప్తోంది నాతో. నేను చెప్పిన జాగ్రత్తలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారట, వేళ తప్పకుండా మందులు మింగుతున్నారట. నేను చెప్పలేదు బాబు, మీ గుండె చెప్పిందంట. ఆఫీస్ విషయాలు ఇంట్లో అస్సలు డిస్కస్ చేయడం లేదట. నేనేం చెప్పలేదు బాబు డాక్టర్ గారితో. ప్రతిదానికి ఆవేశపడకుండా చాలా శాంతంగా స్థిమితంగా ఆచితూచి మాట్లాడుతున్నారట. నేను చెప్పలేదు బాబు, అదే మీ గుండె చెప్పిందంట.
ఎంతసేపటికి అటు ఇటు చూస్తారా తప్ప నా వైపు ఒక్కసారి నా చూడరేమండి. చూడండి సార్, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఈ స్టెథోస్కోప్కి నచ్చలేదు, ఆఖరికి బీపీ ఆపరేటర్స్ కూడా నచ్చలేదు. ఏం చేయమంటారు డాక్టర్? ఆరోగ్యంగా ఉండాలని, మీ అందరిలా నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలని నాకు ఉంది. కానీ ఏమైతే చేయొద్దని చెప్పానో సరిగ్గా అవే చేస్తూ పోతే ఆరోగ్యంగా ఎలా ఉంటారు? ఇదిగో ఇలానే ఉంటారు. నాలాంటి వాడు 100 మంది వచ్చినా ఏమీ చేయలేరు. కృష్ణప్రసాద్ అనేవాడు ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న టైంలో వచ్చాడు. వాడిని వాడి వాళ్ళకని చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇవాళ కృష్ణప్రసాదు, రేపు ఇంకో రాంప్రసాదు, ఎల్లుండి ఇంకో శివప్రసాదు. వస్తారండి, వస్తారు. వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బిహేవ్ చేస్తూనే ఉంటారు. వాట్ అబౌట్ యూ? మీరు ఉండవలసిన పద్ధతిలో మీరు ఉండటం లేదు. జరిగిందంతా లక్ష్మి నాతో చెప్పింది. మ్మ్హ్మ్. మీరే అమ్మాయిని అలా చూడక్కర్లేదు. తను పూనుకుని వెంటనే ఆయా చేత ఫోన్ చేయించకపోతే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాను, ఇంజెక్షన్ ఇచ్చి ఉండేవాడిని కాను, ముఖ్యంగా మీరు ఇలా ఉండేవారు కారు. ఓకే బాబా, ఓకే. నేను ఆవేశపడకూడదు. ఎస్, మీరు కిలోల కొద్దీ రాసిచ్చే మందులు, లీటర్ల కొద్దీ ఇచ్చే సిరప్లు చిరునవ్వుతో పుచ్చుకుంటూ ఉండాలి. అంతేగా? ఎస్. ఇక నుంచి అలాగే చేస్తాను. చూడండి, అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. దానికి తోడు యాక్సిడెంట్ జరిగాక మీ హెల్త్ మరింత రిస్క్లో పడింది. అది కష్టం మీద దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చాం. ఆ విషయం మీకు తెలుసు. ఒక డాక్టర్గా నేను శాసిస్తూ, ఒక శ్రేయోభిలాష్గా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటే మీ ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఆలోచన సక్రమంగా ఉంటే ఆచరణ మంచి ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి టెన్షను ఉండదు. అలాగే డాక్టర్. లక్ష్మి, ఆ? నీ ముందే కదా అన్నిటికీ ఒప్పుకున్నారు. మ్, మధ్యలో ఎప్పుడైనా మారం చేస్తే వెంటనే నాకు తెలియజేయి. అట్టాగే బాబు. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. లక్ష్మి, చూడమ్మా, చిగురాకును ములుతో పొడిస్తే అది ఎంత విలవిల్లాడుతుందో, మంచి మనసుకు గాయమైతే అంతకు 10 విలవిల్లాడుతుంది. నారాయణరావు లాంటి మంచి మనిషికి భగవంతుడనేవాడు ఇంత బలహీనమైన గుండెని ఎందుకు ఇచ్చాడో తెలియదు. అప్పటికీ ఆయనకెంత సున్నితంగా నచ్చజెప్పానో చూసావుగా. ఈ ఇంట్లో పసిపిల్లలు 2 కాదమ్మా, ఆయనతో కలిపి 3 అనుకో. ఆయన్ను చిన్న పిల్లాళ్లా చూసుకోవాలి. వేళ ప్రకారం మందులు ఇవ్వడం మర్చిపోకు. ఆయనలో ఎలాంటి మార్పు కనిపించినా వెంటనే నాకు ఫోన్ చేయాలి. నాకు ఫోన్ చేయడం రాదు బాబు, ఆయతో చేపిస్తాను. చూడమ్మాయి, నువ్వు ఇంకా పాతకాల మనిషిలా ఉంటావే. మారుతున్న పరిస్థితులతో పాటు నువ్వు మారాలి. ఫోన్ చేయడం రాదు అంటే ఎలా? నేర్చుకో. రేపు సమయానికి ఆయా ఉండకపోవచ్చు, అప్పుడేం చేస్తావు? నేర్చుకుంటాను బాబు. గుడ్. బాబు, మ్. భోజనానికి రండి. ఏటైంది బాబు? చాలాసేపు ఆలోచిస్తూ అలాగే కూర్చున్నానేమో. కాలు తెమ్మిరెక్కింది. నాకు తెలియకడుగుతాను బాబు. కాలు తిమ్మిరెక్కిన సంగతి కూడా తెలియనంతగా ఎందుకు బాబు ఆలోచన చేయడం? పిచ్చిదాను. ఆలోచనలు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. అవి అవసరమైనప్పుడే వస్తాయి. అలా వచ్చినప్పుడు బద్దకించకుండా ఆలోచించాలి. అవసరమైన విధంగా మసులుకోవాలి. మీ ఆలోచన అంతా వ్యాపారం గురించేగా. కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం దాని గురించి కాదు. మరి దేని గురించంట? ఇంటి గురించా? కాదు. పిల్లల గురించా? కాదు. మరి దేని గురించి అంట? నీ గురించి. నా గురించా? అవును, నీ గురించి. నా గురించి అంతగా ఆలోచించాల్సిన సంగతులు ఏటుంటాయి బాబు? ఏమీ ఉండవని ఎందుకు అనుకుంటున్నావు? ఏటయ్యా మీరనేది? నువ్వు పెళ్ళిడికి వచ్చావు లక్ష్మి. నీ పెళ్లి గురించి ఆలోచించాలిగా. బాబు, అవును లక్ష్మి. ఏదో పనులు చేస్తున్నావు, చేస్తూ అలా పడుంటావులే అనుకోవటం అన్యాయం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలి. చెప్పు లక్ష్మి, నువ్వు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ, నిన్ను చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ సంగతులు ఎందుకులే బాబు.
నీ బాగోగులు చూడవలసిన ఇంటి యజమానిగా అడుగుతున్నాను. చెప్పు. నా పెళ్లి గురించి ఇప్పుడేం తొందర వచ్చింది బాబు? తొందరని కాదు లక్ష్మి. నీకు పెళ్ళైతే నీ భర్త వస్తాడు. ఇక్కడే ఉండిపోవాలని ముందే రిక్వెస్ట్ చేస్తాను కాబట్టి అతను ఇక్కడే ఉంటాడు. తల్లి లేని పిల్లలకు తల్లివయ్యావు. రేపు నాకేదైనా జరగకూడదు జరిగితే బాబు, నాన్న అని పిలవటానికి ఒకరుంటే బాగుంటుందని. ఇంకెప్పుడు అట్లాంటి మాటలు అనమాకండి అయ్యా. నా సంతోషాలు నాకున్నట్లే నా భయాలు నాకున్నాయి లక్ష్మి. చెప్పు, నిన్ను కానీ నువ్వు కానీ కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పు లక్ష్మి. ఉన్నారు కదా బాబు, ఉండేవోరు. ఎవరు అదృష్టవంతుడు? చెప్పిన మాటకి చేసిన పనికి పొంతన లేకుండా పోయినోడెవడో ఆడు. చెప్పుడు మాటల నిప్పుల కుంపుట్లోకి నన్ను నిలువునా తోసినోడెవడో ఆడు. నీతో బతుకును పంచుకుంటాన్రా అన్న నేరానికి నువ్వింకా సావలేదేంటి అని అడిగినోడెవడో ఆడు. ఎవరతను? ఇప్పుడు డబ్బున్న ఒక ఆడదానికి మొగుడు. లక్ష్మి, అవును బాబు. సీకటి గొయ్యారలోకి ఎన్నెల్లా వచ్చిన సక్కునుడు. సావైనా బతికైనా ఆడుతోనే అనుకున్నా, కాని సావుని నాకిచ్చి బతుకుని ఆడు తీసుకున్నాడు. డబ్బు కమ్ముడు పోయిన ఓ గొప్ప మగోడు. ఇప్పుడు చెప్పండి బాబు, అని వెనక పిలుస్తారా? నాకు పెళ్లి చేస్తారా? రాస్కెల్. కనిపిస్తే వాడిని తుపాకి పెట్టి కాల్చేస్తాను. ఇంత మంచిదానివి, నిన్ను వదులుకోవడానికి వాడికి మనసు ఎలా వచ్చింది? మనిషి అమ్ముడుపోవడం ముఖ్యం గాని మనసు ముఖ్యం అంటారా అట్టంటోళ్ళకి? వాడు కాకపోతే వాడు తలదనే సంబంధం ఇంకోటి తెస్తాను. వద్దు బాబు, వద్దు. వాడు తప్ప నా మనసులో ఇంకొకడు లేడు, రాడు, ఉండడు. ఊరుకో లక్ష్మి, ఊరుకో. బాబు గారు, ఏంటయ్యా? రాజుగారు మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారు సార్. నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు. అలాగే సార్, ఉంటాను సార్. మళ్ళా మీరెట్ట కాగితాలు ముందేసుకొని కూర్చుంటే తెల్లారుద్ది. భోజనానికి రండి బాబు. నేను తర్వాత వస్తాలే, నువ్వు వెళ్ళు లక్ష్మి. అట్టగే బాబు. రారా చెప్పు. ఏంటి బాబాయ్ అర్జెంట్గా రమ్మన్నావు? ఇదేమిట్రా, నీకేమైనా అర్థమవుతుందేమో చూడు. ఇప్పుడెలా? ఈ ఫైల్ చెక్ చేసి పంపే డ్యూటీ నాకు అప్పచెప్పింది రోజీ. పోనీ రోజుని అడిగితే పోలా? తన ఇంట్లోనే ఉంది. ఓ అదా విషయం. ఆఫీస్ ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉందేంటబ్బా అనుకున్నాను. అదన్నమాట సంగతి. రోజీ ఎలాగో ఆఫీస్లో లేదు కదా, సరదాగా బయట రౌండ్ వేసొద్దాం బాబాయ్. ఈ సంగతి రోజుకి తెలిస్తే ఇద్దరి తాట ఒలుస్తుంది. తనకు తెలిసేట్టు వెళ్తావా ఏమిటి? ఏదో ప్లాంట్ చూడడానికనో గోడౌన్లో స్టాక్ వెరిఫికేషన్ సాకు చెప్తాం. ఒరే ఇడియట్, నిన్ను పిలిచింత రెస్పాన్సిబుల్ జాబ్ అప్పచెప్పినా నీ బుద్ధి మారకపోతే ఎలారా? వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది అన్నారు బాబాయ్. అది మామూలు వాళ్ళ విషయం. నువ్వే పెద్ద కోతివి కదా. అయితే ఈ సామెతని ఇలా కూడా మార్చి చెప్పొచ్చు. వయసు చింపాంజీ వంటిది, మనసు జూ పార్క్ లాంటిది. ఎవరో చూడరా. హలో, ఎవరు? ఏంటి సుబ్బయ్య? ఏమిటి? ఏమైందిరా? అది సరేగానే నువ్వు అక్కడే ఉండు, వెంటనే బయలుదేరుతున్నారు. ఏమైందిరా? బాబాయ్, ఇంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ రోజు కింద పడిపోయిందట. ఎప్పుడు? ఇందాకే. వెంటనే డాక్టర్ గారు వచ్చి చెక్ చేశారట. అసలు ఏమైందట? అవేవి చెప్పలేదు. వెంటనే బయలుదేరు. రోజీ,
రోజీ వాట్ హ్యాపెండ్ రోజీ? నీకేదో అయిందని అవదా మరి? కింద పడ్డావుట? పడనా మరి? దెబ్బలేమైనా తగిలాయా? తగలవా మరి? ఎక్కడా? ఏమో. యాయ్ నీకేమైనా పిచ్చా? పిచ్చెక్కితే ఎవరికైనా నవ్వొస్తుందా? కాసేపు అయితే ఆ పిచ్చేదో నాకెక్కేట్టుంది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మదన్. దేనికట? ఒక ఈక్వేషన్ కి అర్థం తెలిసింది. ఈక్వేషనా? ఎస్, 1 + 1 = 3. ఇదెక్కడ పిచ్చి లెక్క? ఏయ్ మట్టి బుర్ర, ఇంత మంచి లెక్కను పట్టుకుని పిచ్చి లెక్క అంటావేంటి? లేకపోతే 1 + 1 3 ఏంటి? నీ మొహం. నా మొహం సరే, నీ మొహంలో ఏంటంత కంగారు? నీకు ఒంట్లో బాగలేదని తెలిస్తే కంగారుగా ఇంకేముంటుంది నాకు? నేనంటే నీకంత ప్రేమ? అనుమానమా? కళ్ళెదుట కనిపిస్తుంటే అనుమానాలు ఎందుకొస్తాయి? నన్నింతగా ఇష్టపడుతున్నావు కాబట్టి నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని ఫోన్ చేయించాను. సర్ప్రైజ్ గిఫ్టా? ఎస్. ఇది గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకునే సమయమా? ఆఫీస్లో నాకు బోల్డన్ని పనులు. షబ్బా, భార్య ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతుంటే ఆఫీసు పనులు అంటావేంటి? గిఫ్ట్ అక్కర్లేదా? ఏం గిఫ్టు? నేను మాత్రమే ఇవ్వగలిగిన గిఫ్ట్. త్వరగా ఇచ్చేయి. మరీ అంత తొందర అయితే ఎలా? 9 నెలలు నిండాలి కదా. 9 నెలల? అంటే యు మీన్ నీకు అదే మనకి మ్. హే కంగ్రాట్స్. 1 + 1 = 3 అంటే అర్థం ఇదే? కాదు, ట్యూబ్ లైట్ అని అర్థం. నాకు నువ్వు, నీకు నేను అనుకుంటున్న మన కోసం మీకు నేనున్నాను అంటూ మరో ప్రాణి భూమి మీదకి రాబోతోందన్నమాట. ఇది నిజంగానే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ రోజీ. ఇజ్ ఇట్? ఎస్. ఇప్పటిదాకా ఎంత కంగారు పడ్డానో నువ్వు ఈ మాట చెప్పగానే అంతకు 10 థ్రిల్ ఫీల్ అయ్యాను. నువ్వెప్పుడు ఇంతే రోజీ. ఎంత నవ్విస్తావో అంత ఏడిపిస్తావు, ఎంత కంగారు పెడతావో అంత సంతోషం కలిగిస్తావు. చీకటికి వెలుతురికి, నవ్వుకి ఏడుపుకి, ఆరాధనకి ఆవేదనకి, ప్రేమకు ద్వేషానికి మధ్య ఉండే సన్నటి సరిహద్దు చెరిపేసిన సాహసివి. నీదో యూనిక్ పర్సనాలిటీ. మదన్, చెప్పు రోజీ. నీకు చిన్నపిల్లలంటే ఇష్టమా? చాలా ఇష్టం. మనకు పుట్టబోయే బిడ్డంటే? ఇంకా చాలా చాలా ఇష్టం. మదన్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే. నేను నువ్వు అబార్షన్ చేయించుకుంటాను. రోజీ, మనకు అప్పుడే పిల్లలు అవసరం అంటావా? రోజీ, ఊరికే ప్రతి చిన్న విషయానికి కంగారు పడతావే? నువ్వు అడిగింది చిన్న విషయమా? ప్రపంచంలో ఎవరికైనా సొంతం అని చెప్పుకోగలిగింది సంతానం ఒక్కటే రోజీ. మనుషుల్ని సృష్టించేది బ్రహ్మదేవుడంటారు. అదే గనక నిజమైతే తల్లిదండ్రులు అపరబ్రహ్మలవుతారు. అందుకే వాళ్లను దైవ సమానులని గౌరవిస్తారు. మనకప్పుడే పిల్లలు అవసరమా అని నీకెందుకు అనిపించింది రోజీ? ఏమో బాబు, నాకు మాత్రం అసలు పిల్లలే వద్దనిపిస్తోంది. రోజీ, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? రేపు మనకు బుజ్జి పాపాయి పుడితే ఆ పాపాయి బోసినవు లొలుకుతూ బుడిబుడి నడకలతో ఇల్లంతా తిరుగుతుంటే చూడాలని నీకు ముచ్చటగా లేదు? అమ్మా నాన్న అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే దగ్గరకు తీసుకుని ముద్దులాడాలని లేదు? మనసులో ఉన్న ప్రేమనంతా ఆ పాపాయి మీద పన్నీరులా చిలకరించాలని లేదు? లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.